తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన వ్యక్తం చేస్తున్న చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామ పంచాయతీ గంగిరెద్దుల కాలనీ వాసులకు చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని కాపురాలు సాగిస్తున్న గంగిరెద్దుల కాలనీ వాసులను కొంతమంది అధికారులు ప్రజానాయకులు ఖాళీ చేయించడానికి చూస్తున్నారని, ఇది అన్యాయమని, ప్రతిరోజు గంగిరెద్దులను తోడుకొని వాడవాడలా తిరుగుతూ బతుకుల వెళ్లదీస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించి కబ్జా చేసేలా చూస్తున్నారని, వారిని ఇక ఉపేక్షించమని, నిరుపేదల తరఫున ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. ఈ పేదల సమస్యలపైన నియోజకవర్గ ఎమ్మెల్యే నాని గారు గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్ గారు స్పందించి తగు న్యాయం చేయాలని ఈ సందర్భంగా లోకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఐ తరపున ఇల్లు పట్టాల గురించి ఇక్కడ మీరందరూ చేస్తున్న ఈ దీక్షకి కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరపున సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ, ఇక్కడ ప్రభుత్వము ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని పట్టాలు లేకుండా కొన్ని వందల ఎకరాలు చాలా పెద్ద పెద్ద బడాబాబులు పార్టీల అండతో కబ్జాలు చేసుకుంటున్న ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుంది. కానీ పేదవాడికి ఒక 3 సెంట్లు స్థలం ఇమ్మని చెప్పి ఎన్నో పార్టీలు నిలవిస్తున్నా పక్కా ఇల్లు లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మేము ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని, ముఖ్యమంత్రి గారిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఏదైతే సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందో ఈ ప్రతిపాదనకి ప్రభుత్వం దిగవచ్చి వీళ్ళందరికీ పక్కా ఇల్లు పట్టాలు మంజూరు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై కాంగ్రెస్.